నోటీసు ఇవ్వకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు లేకపోతే తీసుకువెళ్ళారో సమాచారం లేదు. తాడిపత్రి పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా వారి భార్యకు చెప్పారని మేము వింటున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికోసం అరెస్ట్ చేశారు, వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంటుంది. కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి. అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను, తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి. ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా అరెస్ట్ చేయటం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. నెంబర్ 1, ఎక్కడున్నాడు, ఎప్పుడు హాజరుపరుస్తారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులకు ఉందని నేను భావిస్తున్నాను. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేము ఏం చేస్తాం, డీజీపీ గారికి ఫోన్ చేసాం. ఆ సహజంగానే డీజీపీ గారు ఫోన్ ఎత్తడం. సరే, నేను ఆ తాడిపత్రికి సంబంధించినటువంటి ఎస్పీ గారు, ఏది అనంతపురం ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా. ఆయన ఎత్తరా. ఎవరు సమాచారం ఇస్తారు? మేమున్న జేబు దొంగలమా, మేమున్న రవిడీలమా, మేమున్న హత్యలు చేశామా? ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకం అవునా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి. అదేదో మాకు వచ్చిన సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు, వాళ్ళు చెప్తే కానీ మాకు అర్థం కాదు. ఆ పరకామణి కేసులో ఒక సిఐ గారు చనిపోయారు. రైలులో వస్తుండగా, సిబిఐ ముందు హాజరు కావడానికి వస్తుండగా, సిట్ ముందు హాజరు కావడానికి వస్తుండగా ఆయన చనిపోయాడు. అది ఆత్మహత్యో, హత్యో, యాక్సిడెంటో ఏంటో ఇంతవరకు తెలియదు. దాని మీద పత్రికల్లో మాట్లాడాడని, మీడియాలో మాట్లాడాడని అరెస్ట్ చేస్తాడండి. నాకు అర్థం కాదు. ఆ నేరస్తుని ఇంతవరకు పట్టుకోవాలా? అది యాక్సిడెంటో తేల్చలేకపోయారు, హత్యో తేల్చలేకపోయారు, ఆత్మహత్యో తేల్చలేకపోయారు. ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు దాని మీద వ్యాఖ్య చేస్తే వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేస్తారండి. నాకు అర్థం కాదు. నిన్నగాక మొన్న మరి హిందూపురంలో మా ఆఫీస్ మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళు అక్కడ అరెస్ట్ చేశారా? మీరు అరెస్ట్ చేయలే. మా వెంకటరెడ్డి లోకుగా దొరికాడా? మేము అపోజిషన్లో ఉన్నామని మేము లోకుగా దొరికామా? ఏమిటి దుర్మార్గం? ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఇవాళ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేస్తుంది. నేను పోలీస్ యంత్రాంగానికి మనవి చేస్తున్నా. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్, ఎస్పీస్, మీరు ఎవరు చంద్రబాబు చెప్తేనో, ఎవరు లోకేష్ చెప్తేనో వండీలు పట్టుకొస్తారంటే నాకు అర్థం కాదు. ఒక చట్టం, ఒక వ్యవహారం ఏమి లేదా? భారత రాజ్యాంగం ఏమి లేదా? ఎవరైనా ఒక మాట మాట్లాడితే, నేను ఏదైనా మాట్లాడితే తప్పు బట్టి కేసు కట్టి తీసుకొచ్చి లోపలేసేస్తారా? ఏమిటి దారుణమని అడుగుతా ఉన్నా. ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అని గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి, టీవీలో మాట్లాడేటువంటి వ్యక్తి, ఆయన కొన్ని కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్లో నిజం ఉందో లేదో మీరు తెలుసుకోండి. ఆ తెలుసుకుని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ మా ఇన్వెస్టిగేషన్కి అర్థం వస్తున్నారంటే నాకు అర్థం కాలా. ఇవాళ చంద్రబాబు బోల్డెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, ఏదైనా జరిగితే సంఘటన లేదు, మరొకరు బోల్డెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తూ ఉంటే పొలిటికల్గా మేము మాట్లాడాలి అవసరం లేదా? అంటే చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని, కూటమిని మేము విమర్శించకూడదా? ఏదైనా సంఘటన జరిగితే విమర్శించకూడదా? పరకామణి వ్యవహారంలో ఒక సిఐ హఠాత్తుగా మరణిస్తే, అది కూడా సిట్ విచారణకు వస్తున్నప్పుడు మరణిస్తే దాని మీద వ్యాఖ్యానం చేయకూడదా? దాని మీద అనుమానాలు వ్యక్తం చేయకూడదా? అది హత్యో, ఆత్మహత్యో, యాక్సిడెంటో తేల్చవలసినటువంటి పోలీసు యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. ఏదో రోజు ఎంక్వైరీ చేస్తున్నాం అంటారు, ఇంతవరకు ఏం పట్టుకోరు. ఇలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరిక చేస్తున్నాను. ఇది సరైనటువంటి విధానం కాదు. నేను ఇమీడియట్గా రికమెండ్ చేస్తుందండి, ఇమీడియట్గా నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే తక్షణమే కారుమూరి వెంకటరెడ్డిని ఎందుకు తీసుకువెళ్ళారు, కారణాలు ఏమిటి, ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏ సెక్షన్లు మీరు వేశారు, ఇది ప్రాథమిక హక్కు. మీరు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది. ఇదేమి డిక్టేటర్షిప్ పరిపాలన కాదు.
ఇది ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి పరిపాలన. రాజ్యాంగబద్ధంగానే ఏ నాయకులైనా వ్యవహరించాలి. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, ఎవరైనా సరే చట్ట ప్రకారం చేయవలసిందే. మీకు అనేక సందర్భాల్లో చెప్పా, డీజీపీ గారు సమాధానం చెప్పరు, ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు సమాధానం చెప్పరు, ఏ పోలీస్ అధికారి సమాధానం చెప్పరు. వస్తారు, దొంగలను పట్టుకెళ్తారు రాజకీయ నాయకుల్ని. ఇది సరైనటువంటి విధానం కాదు, ఇది చెడు సాంప్రదాయం. ఈ చెడు సాంప్రదాయాన్ని అందరూ ఖండించాలని కోరుతున్నాను. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, సమాజంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇలాంటి చెడు సాంప్రదాయాల్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అలా ఖండించకపోతే అరాచకం ఏర్పడేటటువంటి ప్రమాదం ఉన్నదని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొకసారి రీట్రేట్ చేస్తున్నాను. వెంకటరెడ్డిని ఎందుకు పట్టుకున్నారు, ఎప్పుడు పట్టుకున్నారు, ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆయన మీద మోపిన నేరం ఏంటి మాకు చెప్పాలి. దానికి లీగల్ ఎయిడ్ కూడా మేము తీసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలి. ఇది చాలా అన్యాయంగా, అక్రమంగా, ఒక చట్టబద్ధంగా వ్యవహరించవలసినటువంటి పోలీసు యంత్రాంగం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉన్నది. దీన్ని మేము ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, చూద్దాం. పొద్దున 7 గంటలుగా, పొద్దున 7 గంటలకు 6 గంటలకు తెల్లవారుగట్ట తీసుకెళ్లారు. విల్ టేక్ ఆల్ ది లీగల్ యాక్షన్స్. చూస్తాం, మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతేనో, మేము అరెస్ట్ చేయలేదంటేనో, లేకపోతే తీసుకెళ్లి కొడితేనో ఇమీడియట్గా వీలు కొట్టుది లీగల్ ఎయిడ్. హెబియస్ కార్పస్ వేస్తాం. ఎంతకన్నా పెద్ద అవసరం సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. ఎక్కడా వెనుకాడే ప్రశ్న లేదు. చట్ట ప్రకారంగా వారు చేయవలసిన విధులు వాళ్ళు చేయకోకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు వాటికి ఉన్నటువంటి లీగల్ ఆప్షన్స్ అన్నింటినీ కూడా మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాం. ఏమో మాకేం తెలుసు, ఏముంటాయి కేసులు? రోజు మాట్లాడుతూ ఉన్నారు కదా మీడియాలో, మీరు చూస్తూ ఉన్నారు కదా. ఏముంటాయి కేసులు? మాట్లాడినందుకు కేసులా? అంటే వాక్ స్వాతంత్రం లేదా? అంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి బూతు తిడితే అది వేరే విషయం. ఒక ఇష్యూ జరిగినప్పుడు పొలిటికల్గా మాట్లాడాలా అవసరం లేదా అని అడుగుతా ఉన్నా. ఓ పొలిటికల్గా మాట్లాడితే అది కేసా? అంటే పొలిటికల్గా ఎవడో మాట్లాడడానికి వీల్లేదా ఈ రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం మీద పొలిటికల్గా విమర్శ చేయకూడదా? చేస్తే లోపలేస్తారా? ఏమిటండి ఆ ధోరణి? నాకు అర్థం కాలేదు. పోలీస్ యంత్రాంగాన్ని ఎన్నాళ్ళు ఉపయోగించుకుంటారు మీరు? ప్రజా వెల్లువ ఒకటి బయలుదేరితే పోలీస్ యంత్రాంగం కూడా ఏం చేయలేదని మనం చేస్తున్నాం. రాజకీయంగా అనేక అంశాల మీద అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాం. మా అధికార ప్రజలు ఉంది ఎందుకు? మా పార్టీ యొక్క అభిప్రాయాన్ని ఇవ్వడానికి ఉంటారు. అభిప్రాయాలు చెప్తారు, స్పాంటేనియస్గా కొన్ని అభిప్రాయాలు చెప్తారు. మరి ఆయన ఏం వ్యాఖ్య చేశాడని అరెస్ట్ చేశారో నాకు తెలియదు. ఆ కేసులో, పరకామణి కేసులో సిఐ గారు చనిపోయాడు ఒక ఆయన. మీరు చూశారు, అందరికీ తెలుసు. ఇది సెన్సేషనల్. వెదర్ ఇట్ ఈస్ ఎ మర్డర్ ఆర్ ఇట్ ఈస్ ఏ యాక్సిడెంట్ ఆర్ ఇట్ ఈస్ ఏ సూసైడ్, ఏదో అవ్వాలిగా. అది తేల్చాల్సింది ఎవరు? పోలీసులో మేమా? అసలు మేము ఒకటి చెప్తున్నాం. ఒక మాట చెప్పారు, అందరూ చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఒక పోలీస్ ఆఫీసర్లకే రక్షణ లేదు అంటే తప్ప ఇది? దీని మీద కేసు పెడతారా? అతను దేనికి వస్తున్నాడు? సిట్టు విచారణకు వస్తున్నాడు. సిట్టు ఏమైనా బలవంతం చేసిందేమోనని కూడా అన్నాం మేము. మళ్ళా అంటున్నాం, అలాంటి అవకాశం కూడా ఉంది. సిట్టు అధికారులు అంతకు ముందు ఎప్పుడైతే ఆయన్ని పిలిచారో ఆ సిఐని ఒత్తిడి చేసి ఉండొచ్చు. ఏంటి? పలానోడి పేరు చెప్పు, పలానోడి పేరు చెప్పు, రాంబాబు పేరు చెప్పు, సుబ్బారెడ్డి పేరు చెప్పు, కరుణాకర్ రెడ్డి పేరు చెప్పు. చేయట్లా సిట్లో అధికారులు. మీరు గుర్తుందా, లిక్కర్ కేసులో చాలామంది ఇలాగే బలవంతం చేశారని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి మమ్మల్ని బలవంతం చేస్తానండి పోలీసులు, పలానా పేరు చెప్పమని మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయమంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం ఏం చెబితే, లోకేష్ ఏం చెప్తే ఆ రకంగా చేస్తున్నారు. నా మీద కేసు పెట్టాలనుకో, పట్టుకెళ్ళి ఒకరిని కొట్టి రాంబాబు పేరు చెప్పమంటారు. వాడు చెప్పను బాబు అంటే నీ మీద కేసు పెడతాం అంటున్నారు. ఇది పోలీసు యంత్రాంగం చేస్తున్నటువంటి వ్యవహారం రాష్ట్రంలో. ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు. వెంకటరెడ్డిది కూడా ఇట్స్ ఎ ఫాల్స్ కేస్. అప్రజాస్వామికంగా, చట్ట వ్యతిరేకంగా వెంకటరెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అరెస్ట్ చేశారు, ఎత్తుకెళ్ళారు, తేలాలి. 7 గంటలకు అరెస్ట్ చేస్తే రేపు ఉదయం 7 గంటల లోపల వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయకపోతే వీ విల్ అప్రోచ్ ది ఆనరబుల్ కోర్ట్స్. ఇంతకుముందు అనేక సార్లు
గౌరవ న్యాయస్థానాలు చివాట్లు పెట్టే పోలీసులకు సిగ్గులేదు. అనేక సార్లు పెట్టే చివాట్లు అయినా కూడా పోలీసులకు సిగ్గులేదు. కొంతమంది మంచి ఆఫీసర్లు ఉన్నారు, నేను కాదన్ను. ఈ సిగ్గులేని వాళ్ళు మాత్రమే కీ పోస్టులు వేసి లోకేష్ నడుపుతా ఉన్నాడు. మనకు ఒకటి వేశారు కదా ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి ఒక ఆయన బంధువుని మా మీద కేసులు పెట్టడానికి ఈ రకంగా నడుపుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. వెంకటరెడ్డిని తక్షణమే విచారించి వదిలిపెట్టాలి. ఒకవేళ మీరు కేసు పెడితే ఆ కేసు వివరాలు మాకు ఇమీడియట్గా చెప్పాలి బాధ్యులకి. చెప్పకపోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. 100 మంది 100 చెబుతారండి. 100 మంది 100 చెబుతారు. దాంతో అత్యుత్సాహం ఏంటి నాకు అర్థం కాలేదు. నేను ఒక మాట చెబుతాను. శర్మ గారు బాగా అడిగారు. ఇది జరగంగానే ఇది హత్య అని చెప్పాడు ఒక ఆయన లోపల యుద్ధ తెలుగుదేశం ఆయన. ఎప్పుడైతే పరకామణి కేసులో ఈ సిఐ గారు మార్గాంతరంలో చనిపోయాడని తెలుసుకున్న తర్వాత ఆ వార్త రాగానే ఒక పెద్ద మనిషి, పేర్లు ఎందుకులే, తెలుగుదేశం ఆయన వచ్చి ఇది హత్య, కరుణాకర్ రెడ్డి చంపాడు అన్నాడు. ఏం చేయాలండి? వాడిని అరెస్ట్ చేయరా? కరుణాకర్ రెడ్డి చంపాడంట, విట్నెస్ తోశారుగా. అది ధర్మమా? ఏమండి? ఇంకో ఆయన వచ్చాడు ఆయన తర్వాత ఇది వైసీపీ వాళ్ళే చంపేశారు అన్నాడు. ఇదేమో బాబాయ్ హత్యలాగానే గొడ్డలిపోటు అన్నాడు ఇంకొక ఆయన. వాళ్ళని అరెస్ట్ చేయరే? వాళ్ళని పూల్లో పెట్టి పూజిస్తారే? అరే మా వెంకటరెడ్డి ఏదో ఇది ప్రభుత్వం హత్యలాగా ఉందనో లేకపోతే ఆత్మహత్యనో లేకపోతే ఇంకోటి అన్నాడు అనుకో, మా వెంకటరెడ్డి లోపలేస్తారా? ఏం పోయే కాలం వచ్చిందా మీకు? నాకు అర్థం కాలేదు. కరుణాకర్ రెడ్డి ఈ హత్య కారణం అన్న వాడికి మాత్రం పూల్లో పెట్టి పూజిస్తారు, రోజు వెళ్ళి సెల్యూట్ పెడతారు. గుర్తుపెట్టుకోండి అయ్యా పోలీసు అధికారులు, మీరు చేస్తున్న తప్పు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మానవీయ కోణాన్ని మరిచి మాట్లాడుతున్నారు. సాంప్రదాయాలు మీరు ఆచరించడం లేదు. ఇది దుర్మార్గం అని చెప్పదలుచుకున్నాను. ఓకే ఏనారాజు? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.